నువ్వు ఆఫరింగ్ ఇస్తే ఏమి జరుగుతుంది, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? హల్లెలూయా. మీకు తెలుసా, కొన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి, ఆ ద్వారాలు కూడా తెరవడం జరుగుతుంది. చూడు, ధనము ఈ భూమి మీద అన్నిటికీ అక్కడికి వస్తుందా లేదా? నువ్వు పొద్దున ఉదయం లేచినప్పుడు నుండి నైట్ పండుకునేంత వరకు నీకేం కావాలా? ధనం కావాలా. అంటే ఈ భూమి మీద నువ్వు సమృద్ధిగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఖచ్చితంగా పైసా ధనం కావాలి. ఆ ధనం నీ దగ్గరికి ఎలా వస్తుంది? నువ్వు కష్టపడుతున్నావు, కష్టపడి కూడా బ్లెస్ అవుతున్నావా? బ్లెస్ అవుతలేవు. అక్కడక్కడ నీ పర్సుకు చిల్లులు పడ్డాయి, నీ బ్యాగులకు చిల్లులు పడ్డాయి, నీ అకౌంట్లకు చిల్లులు పడ్డాయి. అన్నీ అంటే వస్తున్నాయి, వేస్తున్నావు, పోతున్నాయి బయటికి. నీకు తెలవకుండానే బయటికి వెళ్ళిపోతున్నాయి. నీకు తెలవకుండానే. మీకు తెలుసా, ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని ఖర్చులు వస్తాయి. ఈ బల్బు బాగుందనుకో సడన్గా వెళ్ళిపోతుంది, బైక్ బాగుందనుకో సడన్గా వెళ్ళిపోతుంది, అనుకోకూడదు నీ అకౌంట్ డబ్బులు ఎగిరిపోతాయి. ఏమనంటే 1 year ఛార్జెస్ సార్ అంటారు, అవి సార్ ఇవి సార్. అంటే నువ్వు అంటే ఇవన్నీ ఏంటివి? నీ పర్సుకు ఏం పడ్డాయంట? చిల్లులు పడ్డాయి. ఎందుకు చిల్లులు పడ్డాయంటే నువ్వు దేవుడు చెప్పిన మాట ప్రకారం కూడా దాన్ని పాటించలేదు కనుక దానికి ఏం పడ్డాయంట? చిల్లులు పడ్డాయి. ఎందుకు పాటించలేకపోతున్నావు అంటే యూట్యూబ్లో ఎవరో చెప్పింది విన్నావు, ఎవరో చెప్పింది వింటున్నావు, సుత్తి వింటున్నావు. నువ్వు యూట్యూబ్లో వినడం కాదు, దేవుడు ఏం చెప్తున్నాడో అది వినాలా. ఇప్పుడు చాలామంది వెళ్ళారు, ఆఫరింగ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఇవన్నీ అనవసరం. బైబిల్ ఏం చదివిస్తుంది? యేసు ప్రభు ఏమన్నాడు? లూకాసు వార్త 6:35 ఇవ్వుడి అంటే ఇవ్వాలి. పౌలు ఏమన్నాడు? కొద్దిగా విత్తువానికి కొద్దిగా అంట, సమృద్ధిగా విచ్చువానికి సమృద్ధిగా అన్నాడు. పౌలు చెప్పినాడా లేదు ఇమ్మని? హల్లెలూయా. ఇవ్వద్దు అని చెప్తున్నాంటే ఆ వ్యక్తి ఎవరు తెలుసా? శపించబడ్డ వ్యక్తి. గుర్తుపెట్టుకో, ప్రకటన గ్రంథం లాస్ట్లో ఉంటుంది. ఈ బైబిల్లో వచనాలు వేటి తీయడం కానీ దాన్ని ఏదైనా యాడ్ చేయడం కానీ జరిగితే ఏం జరుగుతుందంట? శాపం వస్తుందంట.